హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. ఈరోజు ఒక వినూత్నమైన మీకెంతో ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా ఇంట్లోనే ఉండి తీరిక వేళల్లో చేసుకునే వర్క్. ఈ వర్క్ మనకు ఎంతో ప్రాఫిట్ ఉంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ ఓపికతో ఈ వర్క్ చేసుకోవాలి. ఈ వర్క్ చాలా మందికి తెలుసు, కానీ ఈ వర్క్ తెలియని వారి కోసం ఈ వీడియో చేశాను. ఈ వర్క్కి మొదట కొంచెం పెట్టుబడితో స్టార్ట్ చేయాలి. ఈ వర్క్ ఏంటంటే డైలీ మనం వాడే ప్రొవిజన్స్ని స్మాల్ క్వాంటిటీలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే. ఇది ఎలా అంటే మొదట మనం హోల్సేల్ షాప్స్లో ప్రొవిజన్స్ని మెటీరియల్ని కొనుగోలు చేసి వాటిని స్మాల్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని, అంటే 5 రూపీస్ ప్యాకెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రొవిజన్స్ ఏమిటంటే మిరియాలు, వేరుశనగపప్పు, శనగలు, ఎండుమిర్చి, బఠానీలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, సోడా ఉప్పు, వేరుశనగపప్పు, రంగు పసుపు ఇలాంటివి పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న చిన్న పాకెట్స్లో వేసి ఒక అట్టకు పించేయాలి. టోటల్ 11 పాకెట్స్ పించేయాలి. ఇవి 5 రూపీస్లో కానీ 10 రూపీస్లో కానీ పించేయాలి. కానీ వర్క్ చేసే ముందు మనమే కొన్ని షాప్స్తో డీలింగ్ చేసుకోవాలి. ఒకరి కింద పని చేయకుండా మనకు సొంతంగా ఈ పెద్ద షాప్ వాళ్ళతో కానీ చిన్న చిన్న కొట్టు వాళ్ళతో కానీ డీలింగ్ పెట్టుకుంటే మనం ప్రిపేర్ చేసిన ఆ పాకెట్స్ని వాళ్ళకి సేల్ చేయొచ్చు. మనకు ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. ఈ మెటీరియల్ పాకెట్స్లో వేసి క్లోజ్ చేసే మిషన్ కూడా ఉంది. ఇది కరెంటుతో వర్క్ చేస్తుంది. దీని కాస్ట్ వచ్చి 3500 రూపీస్ మాత్రమే. ఈ జీడిపప్పు, బాదం, యాలకులు అయితే కౌంట్ చేసి ప్యాకెట్లో వేసి పించేయాలి. కానీ స్మాల్ మెటీరియల్ అయితే వాటి క్వాంటిటీలో తీసుకొని పించేయాలి. ఈ విధంగా ఈ 11 పాకెట్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక కట్టకు పించేసి షాప్స్కు సప్లై చేస్తే ఎవ్రీ మంత్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇది మనం సొంతంగా చేసుకునే వర్క్. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, షై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. మనం సొంతంగా సంపాదిస్తున్నాం కాబట్టి ఎంతో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.